హాయ్ హలో నమస్తే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే, అలా వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కడుపు మీకు ఫుల్గాను, అండ్ ఇది చాలా చాలా హెల్దీ. వైట్ బటానీతో ఇది యాడ్ చేయడం, బయట వెళ్ళి తినకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. అసలు ప్రాసెస్ ఏం పెద్దగా ఉండదండి. మీరు ముందే వైట్ బటానీని తీసుకొని ఒక 5 hours పాటు నానబెట్టండి. ఆ తర్వాత మీరు కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 3-4 విజిల్లు మంచిగా ఉడకనివ్వండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే, గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి, ఆ తర్వాత మీరు కొంచెం ఆయిల్, దాంట్లో బే లీఫ్, అదే మన బగారా ఆకులు ఒక 2-3 వేసేసి, ఆనియన్ టమాటో యాడ్ చేసేసి, తర్వాత ఉప్పు పసుపు వేసేసి మంచిగా వేగనివ్వండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే, కారపొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేయండి. అలా వాటిని ఫ్రై చేసిన తర్వాత మీరు ముందుగానే పెట్టుకున్న ఆ వైట్ బఠానీలను వాటర్తో సహా వేసేయండి. అవి చాలా చక్కగా ఉడికిపోయిన తర్వాత మీరు లాస్ట్లో ఒక 5 to 10 minutes వరకు వాటిని మంచిగా ఆ గ్రేవీతోటి ఉడకనివ్వండి. అప్పుడు ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. లాస్ట్లో మీరు ఒకసారి టేస్ట్ చేసి చూసి, ఆ తర్వాత ఉప్పు ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ ఒకసారి యాడ్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ లాస్ట్లో మీరు ఏం చేయాలి అంటే, కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేయండి. ఇంకేముంది, స్టవ్ ఆన్ చేసి ఇక సర్వింగ్ చేసేసుకోవడం. ఇది చాలా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ గాయ్స్, మీరు బయట ఇలా తినడం కన్నా ఇంట్లో ఇలా హైజీనిక్గా హెల్తీగా చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం ఆనియన్, కొంచెం టమాటో, కొంచెం సేవ్ యాడ్ చేసి తినేయండి. ఇంకేముంది, అద్భుతమైన టేస్టీ అయిన హెల్తీ చాట్ అనేది మీ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చలో బాయ్.